సత్తుపల్లి పట్టణంలో కాంగ్రెస్ శ్రేణుల్లో ఎన్నికల జోష్ పెరిగింది. సత్తుపల్లి పట్టణంలోని మాధురి ఫంక్షన్ హాల్లో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయ్య అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కార్యకర్తలకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలను కాంగ్రెస్ హస్తగతం చేసుకోవడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రజల్లో తల్లిదండ్రుల సేవలందిస్తున్న కొండా దంపతుల మాదిరిగానే సత్తుపల్లిలో మట్టా దంపతులు కూడా ప్రజాసేవలో ముందుంటున్నారని అన్నారు. తమ భర్తలు ప్రజాక్షేత్రంలో పోరాడుతుంటే భార్యలుగా తాము కూడా అడుగడుగున ప్రజలతో కలిసి సేవ చేస్తున్నామని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో సీటు రాలేదని నిరుత్సాహపడకుండా మన భవిష్యత్తు కోసం అందరూ కలిసికట్టుగా పనిచేయాలని మంత్రి కొండా సురేఖ కార్యకర్తలను ఉత్సాహపరిచారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దయానంద్ గారు మరియు జిల్లా అధ్యక్షులు చేసిన సేవ గుర్తొస్తుంది. ఎందుకంటే నేను మా హస్బెండ్ మురళీధర్ రావు గారు కూడా ఇద్దరు కూడా నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి మరి నేను లేకపోతే ఆయన లేకపోతే నేను ఆ విధంగా ప్రజల్లో మేము ఒక తల్లిదండ్రులాగా కొండా దంపతులు అనేటువంటి పేరు తెచ్చుకొని ఈరోజు మరి ప్రజల గుండెల్లో నిలుచుకోవడం జరిగింది. మరి ఇక్కడ వీళ్ళ మీద మీకున్న అభిమానాన్ని చూస్తే కూడా ఈ మట్టా దంపతులు అని కూడా వాళ్ళకు నామకరణం చేసి మరి వాళ్ళు కూడా అలాగే కొనసాగాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాను. ఎందుకంటే నేను మంత్రినైనా కూడా మా ఆయన వేస్తేనే ఎక్కువ విజిల్స్ వస్తాయి. ఇక్కడ కూడా ఈమె ఎమ్మెల్యే అయినా కూడా మరి దయానందన లేస్తే మరి గెలిచిందంటే వాళ్ళ నాయకత్వంలో వాళ్ళు కష్టపడి వాళ్ళు రాజకీయాల్లో పైకి రావాలనుకున్న సమయంలో వాళ్ళను రానియలేనటువంటి పరిస్థితుల్లో మేము రాజకీయాలకు రావాల్సి వచ్చింది. కాబట్టి అభిమానం వాళ్ళ మీద మీకు ఉండడంలో తప్పు లేదు. కానీ నేను మంత్రి పదవిలో ఉన్నా కూడా నా మనసులో ఎక్కడో మారుమూల చాలా బాధ ఉంటుంది. ఎందుకంటే మా ఆయనకు ఎమ్మెల్యే కావాలని కోరిక, కానీ ఆయన కాలేకపోయిండు. మరి నన్ను ఎమ్మెల్యే చేసుకుంటూ పోతున్నారు. అది ఏంటంటే తలరాత. ఇప్పుడు ఈరోజు కూడా అన్ని మహిళలే అయినాయి. మొదటి నుంచి చూసుకుంటూ వస్తాను, అందరు మహిళలే రిజర్వేషన్లు అయినాయి. అంటే పాప వాళ్ళ హస్బెండ్స్ పొలిటికల్గా ఉంటారు, వాళ్ళ వైఫ్ని తీసుకొచ్చి నిలబెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఏది ఎవరికి రాసి పెట్టిందో అది వాళ్ళకు దక్కుతుంది అనేది దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఒకటేమో మరి జనరల్ మహిళ అయింది, ఇంకొకటేమో ఎస్టీ జనరల్ అయింది. ఎస్టీ జనరల్ కూడా మహిళలు కూడా చేయవచ్చు, మరి ఎస్టీ మహిళలు కూడా చేయవచ్చు. అది కూడా మగవాళ్ళకే ఇవ్వాలని లేదు. కాబట్టి అక్కడ ఎవరికి రాసి పెట్టిందో గెలిచిన తర్వాత మరి అన్న చెప్పిండి ఇప్పుడు నేను ఇంకా చైర్మన్ ప్రకటించలేదు, ప్రకటిస్తాము అని చెప్పి. మరి నామినేషన్ల విషయంలో కూడా 23 ఉంటే సత్తుపల్లిలో మరి 154 నామినేషన్లు పడితే మన కాంగ్రెస్ నుంచి 50 నామినేషన్లు పడ్డాయి. అదేవిధంగా కర్నూలులో 20 వార్డ్స్ ఉంటే 157 నామినేషన్లు పడితే 63 మన కాంగ్రెస్ నుంచి నామినేషన్లు పడడం జరిగింది. కాబట్టి ఒక 5 చోట్ల, ఇందులో 3 చోట్ల, అక్కడ 2 చోట్ల కొంత ప్రాబ్లమాటిక్గా ఉంది అని ఎమ్మెల్యే గారు కానీ మాట్లాడిన పెద్దలు కానీ మాట్లాడినప్పుడు మరి వాళ్ళందరూ కూర్చొని ఒక ఆలోచనతోటి, ఒక నిర్ణయంతో ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు తప్పకుండా ఆ 5 వార్డులలో కూడా మీరు వాళ్ళ మాట వినాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే పార్టీ ఆదేశాల మేరకు మనం ముందుకు పోవాలి, కోఆర్డినేషన్లో ఉంటూ మరి కార్యక్రమాలు ముందుకు తీసుకుపోవడం జరిగింది. మరి ఎల్లుండి విడ్రాస్ ఉన్నాయి, మీ బీఫామ్ మీకు తప్పనిసరిగా అందుతాయి. రేపు మరి అందిన తర్వాత ఎవరికైతే విడ్రా చేసుకోమన్నారో వాళ్ళు చేసుకొని ఇంకా మీరు, ఎందుకంటే సమయం కూడా లేదు. ఇవాళ 1వ తారీఖు, మధ్యలో 8 రోజులే ఉంది. 9వ తారీఖు సాయంత్రం 5 గంటల వరకే మనకు ప్రచారం అవకాశం ఉంటుంది. తర్వాత 11వ తేదీ నాడు మనకి ఎన్నికలు ఉన్నాయి. కాబట్టి మీరందరూ కూడా ఈరోజు ఇక్కడికి ఎట్లుందంటే మీరు సన్నాహక సమావేశానికి వచ్చినట్టు లేదు, అందరూ మాట్లాడినట్టుగా
విజయోత్సవ సభకు వచ్చినట్టే ఉంది. కాబట్టి విజయోత్సవ సభకు ఇంతకు రెండింతలు మరి 2 మున్సిపాలిటీల నుంచి కూడా రావాల్సిన అవసరం ఉన్నది. మరి వాళ్ళు అన్నట్టుగా అందరికీ ఒక మున్సిపాలిటీ ఉంటే రాఘవయ్య గారికి 2 మున్సిపాలిటీలు ఉన్నాయి అంటే చాలా పెద్ద బాధ్యత ఈరోజు వాళ్ళ మీద ఉంది. మరి దానికి మీ యొక్క సహకారం లేని, నాయకుల సహకారం కానీ కార్యకర్తల సహకారం కానీ లేని మేము ఎప్పుడూ కూడా ఈ స్థాయికి రాలేము. మేము ఈరోజు ఈ స్థాయిలో ఉన్నామంటే కార్యకర్తలు పనిచేస్తేనే ఈరోజు మేము ఇక్కడ ఉన్నాము. అటువంటి కార్యకర్తల రుణం మళ్ళీ మేము తీర్చుకోవాలి అంటే మరి మీరు ఇవి గెలిపించండి. ఎవరైతే ఆశావాహులు ఉన్నారో వాళ్ళకు పెద్దలు మళ్ళీ ఏదో ఒక అవకాశాన్ని తప్పకుండా కల్పిస్తారు. కాబట్టి మీరు నిరుత్సాహపడకుండా రెట్టింపు ఉత్సాహంతో ఒక సైనికుల లాగా పని చేస్తూ ఈ యొక్క కార్పొరేషన్ల రెండింటిలో కూడా అన్ని వార్డు మెంబర్లతో సహా మరి వాళ్ళు ఎవరినైతే చైర్మన్ గా చెప్తారో ఆ చైర్మన్ కూడా ఎన్నుకొని మరి విజయ పతాకం ఎగరవేస్తారని చెప్పి ఆశిస్తూ మరి ఇంతమంది వచ్చి మరి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు నన్ను ఖమ్మం జిల్లా ఇన్ఛార్జిగా ముఖ్యమంత్రి నమ్మి మీ దగ్గరకు పంపించినందుకు మీరు నా పేరు కూడా నిలబెట్టడానికి ఈ యొక్క మున్సిపాలిటీలు అన్ని కూడా గెలిపించి మరి అప్పచెప్తారని చెప్పి ఆశిస్తూ మరి మీరందరూ కూడా కలిసికట్టుగా అందరూ కూడా ఎటువంటి పొరపచ్చాలు లేకుండా ఈ యొక్క ఎన్నికల్లో ఈ దంపతులు ఇద్దరికి కూడా సహకరిస్తారని చెప్పి వాళ్ళకు ఈ 2 మున్సిపాలిటీలను కూడా వాళ్ళకు గెలిపించి అప్పచెప్తారని ఆశిస్తూ మరి తప్పకుండా గెలిపించాలని కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్.